కేలాడి చెన్నమ్మ కేలాడి రాజ్యానికి రాణి. నిజానికి ఈమె రాజకుటుంబంలో జన్మించలేదు. కర్ణాటకలోని కుందాపూర్ ప్రాంతంలో స్థానిక వ్యాపారి సిద్దప్ప శెట్టి కుమార్తె. 1667లో కేలాడి రాజు సోమశేఖర నాయక ఆమెను వివాహం చేసుకున్నారు. కానీ 1677లో సోమశేఖర నాయకుని మరణానంతరం రాజ్యభారం చెన్నమ్మ మీద పడింది. దురదృష్టవశాత్తు చెన్నమ్మకు సంతానం కలగకపోవడంతో రాజు బంధువులలో కొందరి కన్ను సింహాసనం మీద ఉందని ఆమెకు తెలుసు. మరోపక్క ఔరంగజేబు మరాఠా రాజ్యాన్ని నాశనం చేసే పనిలో ఉన్నాడు. అప్పటికే శివాజీ కుమారుడైన సంభాజీ మహారాజును అత్యంత క్రూరంగా హింసించి ఉరితీసి చంపాడు. అతని సోదరుడైన రాజారాం మహారాజ్ ఔరంగజేబు నుండి తప్పించుకోవడానికి రాజ్యాన్ని విడిచిపెట్టి సాధువుగా మారువేషంలో కేలాడి రాజ్యం చేరుకున్నాడు. ఔరంగజేబుకు భయపడి చుట్టుపక్కల రాజులు ఎవరూ రాజారాంకు ఆశ్రయం ఇవ్వడం లేదని